హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇది 10వ వీడియో అండి. స్పెషల్ వీడియో. గత ప్రశ్నపత్రాల్లో పడినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మార్కు కీలకమేనండి. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా నేనుంటాను. మరి మీకు ఏదైనా డౌట్స్ వస్తే పలానా టాపిక్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అందుకు నేను తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తాను. మీకు కావాల్సినటువంటి వీడియో అయితే చేసి మీకు వీడియో రిలీజ్ చేస్తానండి. ముందుగా మరి మీకు సహకరిస్తున్నటువంటి ఈ వీడియో ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ అవకాశాన్ని మీకు విజయ సాధనలో నన్ను పాలు పంచుకునేలా చేస్తారని కోరుతూ టాపిక్లకు వెళ్ళిపోదామండి. చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఏ ట్రేడర్ షోల్డ్ ఏ మిషన్ 18,800 and lost 6%. The cost price of the mission is. ఇలాంటి లెక్క ఒకటి కన్ఫర్మ్ అండి. 1 or 2 కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ కూడా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగిందండి 18,800 రూపాయలు. ఏమేమి ఇచ్చాడు అన్నది మనం గమనించాలి. లాస్ ఇచ్చాడు అయితే సిపి అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. అంటే ఎస్పి ఇచ్చాడు, లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో దానికి మనకు ఫార్ములా ఉంది. అన్ని వరుసగా చూస్తే ఏం చేయాలి అన్నది మాకు వరుసగా అర్థమైపోతుందండి. ఇప్పుడు చూద్దామండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ మిషన్ 18,800 అండి. సో వాడిచ్చిందే నేను రాశానండి. ఇదేనండి సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ చూద్దామండి. లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు 6%. అది కూడా వాడిచ్చిందేనండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి మనం ఫార్ములా చూడండి ఇక్కడ రాయడం జరిగింది. వీలైతే నోట్ చేసుకోండి. ఇలాంటివన్నీ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఈ టాపిక్ నుండి వ్యాపార గణితం అంటారండి. ఈ వ్యాపార గణితం నుంచి చాలా చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తాయండి. ఇక్కడ చూస్తున్నట్లయితే కాస్ట్ ప్రైస్ సిపి ఈజ్ ఈక్వల్ టు అంటే అదే కదండి మనం కనుక్కోవాలి. సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. ఇదండి ఫార్ములా. ఇది ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎస్పి అంటే మనకు తెలుసు, లాస్ పర్సంటేజ్ తెలుసు. దీనిలో ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కాస్ట్ ప్రైస్ అనేది 20,000 రూపాయలండి. అంటే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా ఎస్పి బదులుగా 18,800 వేసాం. 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ అయితే ఇది 94 వస్తుంది. 100/94 అంటే దీని పర్సంటేజ్ చేసినట్లయితే 20,000 అనేది ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ ద రేషియో ఆఫ్ 2 ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ట్రయాంగిల్ మెజర్మెంట్స్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ద రేషియో ఆఫ్ ద ఏరియా 2 ట్రయాంగిల్స్ 2:3 యాంగిల్లో ఈ యొక్క ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. ఎన్ని 2 ట్రయాంగిల్స్కి. అండ్ రేషియో ఆఫ్ దేర్ హైట్ విషయానికి వస్తే 3:2 రేషియోలో ఉందండి. వాట్ ఈస్ ద బేస్ అని అడిగాడండి. బేస్ ఎంత అని అడిగాడండి. ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ 1 అండి. ఇది ట్రయాంగిల్ 1లో ఏరియా అనేది 2 అండి. ఇదిగోండి ఇక్కడ ఉంది. మరి హైట్ చూడండి ఇక్కడ 3 ఉందండి. సో ఇదండి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ట్రయాంగిల్ 2 చూద్దామండి. ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్లో రెండోది ఏరియా అండి. ఇది ఏరియా 3 అండి. అదేవిధంగా హైటు 2 అండి. సో ఈ విధంగా మీకు అర్థమవుతుందని స్పెసిఫిక్గా వేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ రెండాటికి కూడా బేసెస్కి రేషియో కనుక్కోవాలండి. ముందు ఏరియాని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏరియా ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫార్ములాని బేస్ చేసుకుంటూ మనం వెళ్ళాలండి. ఆ ఫార్ములాని బేస్ చేసుకుంటారనే ఏరియా ఇచ్చాడండి. ఫస్ట్ చూద్దామండి. ఏరియాకి ఫార్ములా ఆఫ్ బిహెచ్ అండి. ఆఫ్ బిహెచ్. ఇక్కడ ఆఫ్ ఇచ్చాము. బి అంటే బేస్ అండి. బేస్ 1 అండి. బేస్ దీనికి ఈ యొక్క ట్రయాంగిల్ 1కి బేస్ 1 అని తీసుకున్నాము. ట్రయాంగిల్ 2కి బేస్ 2 అని తీసుకున్నామండి. అదేవిధంగా
3K అనేది ఏంటి అంటే ఇక్కడ తీసుకున్నట్టు అలా హైట్ని డైరెక్టర్ 3 అని వేయకూడదండి. ఇక్కడ రేషియో ఇచ్చాడు కాబట్టి 3K అని వేయాలండి. అదేవిధంగా ఇక్కడ ట్రయాంగిల్ 2లో హైట్ అనేది 2K అని ఇచ్చామండి. ఈ హాఫ్కి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు చూద్దామండి, దీని యొక్క రేషియో ఎంత అని ఇచ్చాడండి, 2:3 ఇచ్చాడండి. చూడండి ఇక్కడ ఏరియాస్ ట్రయాంగిల్స్కి 2/3 అని 2:3 అని ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు ఏరియాలకి కూడా మనం డివిజన్ చేసి ఈక్వల్ చేయాలండి. అప్పుడు దీనికి క్యాన్సిల్ అయిపోతుంది, ఈ కే క్యాన్సిల్ అయిపోతుంది. B1/B2 ఇంటూ 3/2 ఈజ్ ఈక్వల్ 2/3 అని వస్తుందండి. ఈ యొక్క 3/2 అనేది ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుందండి. అంటే 3/2 అటువైపుకి వెళ్తే ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 2/3 అవుతుందండి. ఇప్పుడు చూద్దామండి నెక్స్ట్ స్టెప్. B1/B2 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 2/3 అండి. సో న్యూమరేటర్స్ రెండు కూడా అంటే ఈ 2 మల్టిప్లై చేస్తే ఈ 4 వస్తుందండి. ఈ 3 మల్టిప్లై చేస్తే ఈ 9 వస్తుందండి. అంటే 4/9 అంటే 4:9 రేషియోలో ఈ యొక్క బేసిస్ అనేది ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూద్దామండి, ఇన్ ఏ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 75% of the total examinees pass if the number of failures is 625. The total number of examines, ఇది చాలా ఎలాంటి ఇది కాకపోయినా ఇలాంటి మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇది చూడడానికి తప్పని ఆన్సర్ పెట్టేటట్టు ఉందండి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, ఇక్కడ 75% పాస్ అయ్యారండి. మరి ఫెయిల్యూర్ ఎంత పర్సెంట్ అన్న ఏదైనా ఒక పర్సెంటేజ్ తీసుకునేటప్పుడు 75% పాస్ అయ్యారు కదా, మరి టోటల్ 100కి చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎంతమంది రిమైనింగ్ ఉన్నారండి, రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ 25%. 25% ఏమయ్యారండి, ఫెయిల్ అయ్యారు. అంటే 25% ఫెయిల్ అయితే 25 మెంబర్స్ 25%కి 625 అని ఆల్రెడీ ఇచ్చేసాడండి. 25% ఎంత అన్నారు, 625. మరి 75% పాస్ అయ్యారు కదండి, వాళ్ళు ఎంత అవుతారు. సో దీన్ని 3 టైమ్స్తో మల్టిప్లై చేస్తే 75%. దీన్ని కూడా 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 75% వస్తుంది. 3 5 = 15, 3 1 = 3 2 = 6 7 3 6 18. మరి 100 టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామిన్స్ అంటే వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు పాస్ అయిన వాళ్ళు మొత్తం అందరినీ కూడా మనం యాడ్ చేసి పడేయాలండి. సో యాడ్ చేసి చూద్దామండి. ఇక్కడ 25% అయితే 625 వచ్చిందండి. అదేవిధంగా మరి 25లో 4 అయితే కదండి టోటల్ అవుతుంది. సో ఇది 25% అండి ఇది. మరి 25 25 25 25 అలా అయితేనే కదా 100 అవుతుంది. 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2500 అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది, అందు గురించి డిస్ప్లే కూడా చేస్తున్నాను. నెక్స్ట్ టైం చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ బాడ్మస్ రూల్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూద్దామండి, మరలా ఆ సమ్మలో చూస్తున్నట్లయితే కరెక్ట్గా చూడండి. ఇక్కడ చూసినట్లయితే ముందు బాడ్మస్ పద్ధతి ప్రకారం ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలండి. బ్రాకెట్లో ఉన్నది 18 నుంచి 4 తీస్తే 4 వచ్చిందండి. మిగతాదంతా సేమ్ అండి. 62 -5 ఈ +5 ఈ 7 అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓన్లీ బ్రాకెట్లో ఉన్నదాన్ని మాత్రం ముందు చేశానండి. తర్వాత చూద్దామండి. తర్వాత చూసినట్లయితే సో ఆ తర్వాత ఇక్కడ మనకి మైనస్ కనిపించింది, ఇంటూ కనిపించింది, ప్లస్ కనిపించింది, ఇంటూ కనిపించింది. ఏం చేయాలండి, బాడ్ మాస్ ప్రకారం ముందుగా ఇంటూ చేయాలి. ఎక్కడెక్కడ ఇంటూ ఉంది అన్నది చూస్తే ఈ 2 ఇంటూ ఉంది చేస్తాం, ఈ 2 ఇంటూ ఉందో చేస్తాం. మిగతాదంతా కూడా ప్లస్ని ప్లస్ లాగా మైనస్ మైనస్ లాగా అలాగే వేసేస్తామండి. ఇప్పుడేముంది, ముందు ప్లస్ చేసి అంటే 97 అయింది. 97లోంచి 20 తీస్తే
77. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ టైం చూద్దామండి, సింపుల్ ఇంట్రెస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కలు కూడా డిఫరెంట్ ప్యాటర్న్లు ఇస్తాడు. మరి ఈ సమ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి అభ్యర్థులు మీకు ఎంతో నచ్చే ఉపయోగపడే ఎస్ఎస్సి కానిస్టేబుల్లో ఈ యొక్క సమస్యని మీకు అర్థవంతంగా చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందు గురించి అంటే నాకు ఇచ్చే ప్రోత్సాహం, నేను మరిన్ని వీడియోలు చేసేలా మీరు ప్రోత్సహించడంలో మీరు ఇచ్చే లైకు, కామెంటు, ఈ యొక్క సబ్స్క్రైబ్, ఇవే నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుందండి. ఒక వీడియో పెట్టి ఒక రోజు తర్వాత మేము చూసుకుంటుంటాం, అయ్యా ఈ వీడియో బాగా వచ్చిందిరా అంటే ఈ టాపిక్ మీద మన మన అభ్యర్థులు, మన యొక్క వ్యూవర్స్ అందరూ కూడా బాగా చూస్తున్నారు, బాగా అర్థమవుతుంది, బాగా లైక్లు ఇస్తున్నారని చెప్పి ఆ టాపిక్ మీద మరిన్ని ఎక్కువ వీడియోలు ఉత్సాహంతో చేసి మీ ముందుకు వీడియోలు రిలీజ్ చేయగలమండి. అందు గురించే మిమ్మల్ని ఒక లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ అడుగుతుంటాము. కాబట్టి అభ్యర్థులు గమనించండి, మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. ఓకేనండి. ఇక్కడ నెక్స్ట్ టైం చూద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సెర్టైన్ 16 సమ్ ఈజ్ 16/25 ఆఫ్ ద టోటల్ సమ్. ఇఫ్ రేట్ పర్సంటేజ్ అండ్ టైమ్ ఆర్ సేమ్, వాట్ విల్ బి ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ పి అన్నది 60. చూద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ 16/25 ఆఫ్ పి అండి. మరి పి గురించి అన్నింటి గురించి చెప్తాను చూడండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ రేట్ పర్సంటేజు, టైము ఆర్ సేమ్ అని ఇచ్చాడండి. కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టైం అండి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అండి PTR/100 అండి. PTR/100. ఇక్కడ ఈ టైం బదులుగా ఇప్పుడు దీన్ని మనకి ఏం కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే ఆర్ మాత్రం ఉంచి మిగతా అన్నిట్లు కూడా ఒకవైపు తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 100 డివిజన్ చేస్తుంది, ఇటువైపు పంపించేస్తే మల్టిప్లై చేస్తుంది. ఈ పీటీలు ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి, ఇటువైపు పంపించేస్తే డివిజన్ చేస్తాయి. అంటే ఫార్ములా మారుస్తున్నాను చూడండి. రేట్ ఈజ్ ఈక్వల్ టు, రేట్ మాత్రమే ఉంది చూడండి. మరి ఇక్కడ ఎస్ఐ అంటే 16/25 ఆఫ్ పి అంటే ఇదే వేసానండి. ఇంటూ 100, ఇది ఇక్కడికి వెళ్తే ఇంటూ కదండి, అదే ఇంటూ అండి ఇది. బై పీటీ అన్నది కిందకి వస్తుంది కదండి, ఇది అండి. మరి టీ కదండి రావాలి, ఆర్ ఎందుకు వచ్చిందండి అంటే టీ అన్న ఆర్ అన్న ఒకటే కాబట్టి ఆర్ వేసాం. సో అప్పుడు చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ ఆర్ ఇంటూ ఆర్, ఈ ఆర్ని ఇక్కడ ఉన్నటువంటి ఆర్ని ఇక్కడ తీసుకెళ్ళిపోయామండి. అంటే ఆర్ ఇంటూ ఆర్² అండి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది చూడండి. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి పీని ఈ కింద ఉన్నటువంటి పీ క్యాన్సిల్ అయిపోతుందండి. అదేవిధంగా ఈ ఆరు మల్టిప్లై అయిపోయి R² ఈజ్ ఈక్వల్ 16/25 ఇంటూ 100 అండి. సో ఈ విధంగా మనం మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 25 1 జార్ 25 4 జార్. సో ఇది ఎంత వస్తుందండి, 64 వస్తుందండి. సో R² ఈజ్ ఈక్వల్ టు 64 అయితే సో ఇది 8² అవుతుంది కదండి, 8², 64 అన్న 8². సో ఆర్ వాల్యూ 8 వస్తుందండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 8%. నెక్స్ట్ చూద్దామండి. ద యావరేజ్ ఆఫ్ 5 consecutive numbers is 15. ద హైయెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్. ఇది ప్రోగ్రెషన్స్లో వచ్చే సంస్థలు అండి, అదేవిధంగా యావరేజ్లో వచ్చే సంస్థ. ఇది బాగా అబ్జర్వ్ చేసుకుంటే స్టాటిస్టిక్స్ అండి. దీనిలో 1-2 మార్కులు అయితే వస్తుందండి. ఒక టేబుల్ అయితే ఎక్కువ వస్తుంటాడు, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను.
దీనిలో చూస్తున్నట్లయితే అసలు కాంజిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలండి. అంటే వరుస నెంబర్లు అండి. మరి వరుస నెంబర్లు మొత్తాన్ని యావరేజ్ చేసినట్లయితే 15 వస్తుంది. ఆ వరుస నెంబర్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడండి. మరి దీన్ని కనుక్కోవడానికి మనకు ముందుగా కాంజిక్యూటివ్ నెంబర్స్ని కనుక్కోవాలండి. అంటే వరుస నెంబర్లు అయినటువంటి ఏం తీసుకోవాలి, ఎక్స్ అండి ఫస్ట్ది, తర్వాతది x+1. మరి ఏమి తెలియదు కదండి, మరి ఏదో ఒకటి తీసుకోవాలి. మరి వరుస నెంబర్లు ఏదో ఒకటి తీసుకోవాలి. మనం సమ్లో ఉన్నాం కాబట్టి ఎక్స్, x+1, x+2, x+3, x+4 ఈ విధంగా 5 నెంబర్లు తీసుకోవాలండి. ఎందు గురించి, వరుసగా 5 కాంజిక్యూటివ్ నెంబర్స్ అడిగాడు కాబట్టి. ఇప్పుడు యావరేజ్ అంటే మనకు తెలుసు, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటామండి దీన్ని. మరి దీన్ని మొత్తం యాడ్ చేస్తే 1, ఇక్కడ చూసినట్లయితే ఇది 5x ఉన్నాయండి, 5x అండి, ఇది 1, 3, 6, 10 అండి, 10 అండి. ఇది రాంగ్ వచ్చింది, ఇది 75 వస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క 10ని ఇటువైపు తీసుకొని వస్తే సబ్ట్రాక్షన్ చేయాలండి. ఇది +10 కాబట్టి, ఇది +10 కాబట్టి ఇటువైపు వస్తే -10 అండి. ఇది 75 అని ఆల్రెడీ చెప్పాను. 75లో 10 తీస్తే 65 వస్తుంది. సో 5x = 65. మరి ఈ టైప్ తీసుకొని వస్తే 65/5 ఏమవుతుందండి, 65/5 తీసుకున్నట్లయితే 5 1 * 5 13. సో ఎక్స్ వాల్యూ అయితే 13 అని వచ్చింది ఫ్రెండ్స్. మరి హైయెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇందులో హైయెస్ట్ నెంబర్ అన్నది x+4 అండి. సో x+4, ఈ ఎక్స్ వాల్యూ 13 అని ఇప్పుడే కనుక్కోవడం జరిగింది. ఈ 13 + 4 17 అండి ఆన్సర్ అయితే 17 అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. సంజయ్ అండ్ సౌమ్య టుగెదర్ క్యాన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 9 days. ఇద్దరు కలిసి 9 daysలో వర్క్ని ఫినిష్ చేశారు. సంజయ్ క్యాన్ డూ ద సేమ్ జాబ్. సంజయ్ ఒకరు ఆ యొక్క జాబ్ని చేయడానికి ఒకరు సింగిల్గా 15 days పడ్డది. ద సేమ్ వర్క్ సౌమ్య క్యాన్ డూ బై హెర్ సెల్ఫ్. మరి సౌమ్య అచ్చంగా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ చూడండి, ఇద్దరు చేసిన దాని నుంచి సంజయ్ చేసింది తీసేస్తే ఇక్కడ సౌమ్య చేయడానికి అవుతుందండి. ఇక్కడ చూడండి, సౌమ్య ఎన్ని రోజులు చేస్తుంది అన్న దాని గురించి ఇద్దరు కలిపి చేసిందండి. ఇది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇద్దరు కలిపి చేసింది, ఇది సింగిల్గా చేసింది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే డివిజన్ రూపంలో అప్పుడు వేరే వాళ్ళు చేసేది మనకు తెలిసిపోతుందండి. కాస్త కన్ఫ్యూజ్గా ఉంది, మరి క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఇద్దరు కలిపి చేసింది ఇంటూ సంజయ్ చేసింది, ఈ రెండింటిని ఇంటూ చేసేసి బై చేసి రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేస్తే అప్పుడు సౌమ్య చేయాల్సింది వస్తుందండి. ఇది షార్ట్ కట్ మెథడ్ అండి. దీనికి రకరకాల మెథడ్లు ఉన్నాయి, కానీ ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నబడికి షార్ట్ కట్ మెథడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెండాట్లో మల్టిప్లై చేసేసి రెండాట్లో సబ్ట్రాక్షన్ చేసేసి రెండాట్లో భాగిచ్చేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ రెండాట్లో మల్టిప్లై చేస్తే మొత్తంగా 45/2 వస్తుందండి. ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 22.5 daysలో సౌమ్య అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టైం చూద్దామండి. ద బేస్ ఆఫ్ ద parallelogram ఈజ్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ హైట్ అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 288. ద బేస్ ఆఫ్ ద parallelogram. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇండైరెక్ట్గా బేస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు. అప్పుడు ఒరిజినల్గా బేస్ ఎంత అని అడిగాడండి. మరి బేస్ ఎక్కడ ఇచ్చాడు సార్, హైట్ ఎక్కడ ఇచ్చాడు సార్ అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు చెప్తానండి. సో హైట్ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే మరి బేస్ ఆఫ్ ద parallelogram ఈజ్ ట్వైజ్, అంటే 2 times మల్టిప్లై చేయాలి. కాబట్టి ఎప్పుడైతే హైట్ని ఎక్స్ అనుకున్నామో బేస్ 2x అయిపోతుంది. ట్వైస్ అన్నాడు కదా, ద బేస్ ఆఫ్ ద parallelogram ఈజ్ ట్వైస్ అన్నాడు కాబట్టి
2x అయిపోతుంది. మరి ఇప్పుడు ఏరియా కావాలి. ఆల్రెడీ ఏరియా ఇచ్చాడు 288 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. అదే ఇక్కడ వేసుకున్నాం మనం. నెక్స్ట్ చూద్దామండి. మరి ఏరియా ఇచ్చినప్పుడు ఏరియాని మల్టిప్లై చేద్దామండి. 2x అంటే బేస్ ఇంటూ ఇది ఇంటూ అండి, ఇది x అంటే హైట్. బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ ఏరియా. బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ ఏరియా. సో దీని నుంచి 2x² ఈజ్ ఈక్వల్ 288. ఈ 2కి 144. x² ఈజ్ ఈక్వల్ 144. x ఈజ్ ఈక్వల్ 12². సో x ఈజ్ ఈక్వల్ 12. సో ఈ విధంగా x వాల్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. x వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు బేస్ తెలిసిపోయిందా లేదండి? ఇండైరెక్ట్గా బేస్ అయితే మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. 2x కాబట్టి 2 × 12 24 సెంటీమీటర్స్ అన్నది బేస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లాస్ట్ టైం చూద్దామండి. ఇక్కడ ద మీన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ 36 and 121 ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మీన్ ప్రొపోర్షనల్ అనేది రావడం జరగాలండి. ఒక రెండు నెంబర్స్ మధ్యలో మీన్ ప్రొపోర్షనల్ రావాలి. దానికి ఒక ఫార్ములా ఉంది. మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ రూట్ అని రాశాను, యాక్చువల్ రూట్ అంటే ఇదే అండి. కానీ అక్కడ మనకు ఆ సింబల్ దొరకడం లేదు. అందువల్ల మీకు వేగంగా వీడియో అందించాలనే ఉద్దేశంతో నేను ఆ విధమైనటువంటి రూట్ అని రాయడం జరిగిందండి. రూట్ ఏబి అండి. ఇక్కడ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఇది ఏ అంటే ఇది అండి, బి అంటే ఇది అండి. ఇక్కడ చూద్దామండి. రూట్ 36 × 121 అండి. ఈ విధంగా చేసినట్లయితే దీని యొక్క వాల్యూ రూట్లోంచి బయటకు వస్తే 11 వస్తుందండి, 6 వస్తుందండి. ఈ యొక్క 121 11 అవుతుందండి. రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. పూర్తిగా చూసుకుంటే ఆన్సర్ అయితే మాత్రం 66 అనేది వస్తుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి ఇన్ని మంచి వీడియోలు మీకు అందిస్తున్నటువంటి ఈ ఛానల్ని లైక్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏ డౌట్ ఉన్నా పర్వాలేదండి, కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే రిప్లై ఇస్తాను. మీరు అడిగినటువంటి, మీరు కోరినటువంటి వీడియోల్ని తప్పనిసరిగా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.